మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఆయన సుప్రీంకోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది. నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. మీరెవరు అడగటానికి అంటున్నా? మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్ మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? బొక్క పడింది. ఎంతది? మోహన్ వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు సార్, వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు చెప్పు. వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? పక్షంలో ఉన్నాడు వీడు విజయసాయి రెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే అటు చూడు బే. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు యుద్ధానికి నేను సిద్ధం, ఎంత పోరాటానికైనా సిద్ధం. మాట్లాడతాడు, నేను 100 ఎవిడెన్స్ తోడు మాట్లాడతాను, నేను తగ్గను. ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, సిబిఐ కేసులు, ఈనాడు ఈడీ కేసులు, అదేది 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? సిగ్గు శరం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నావు. ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నోడికి నీకు సిగ్గు లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? టీవీ5 సాంబడు. A2గా ముద్రించబడ్డ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా అయినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేశారు? ఇలాగే మాట్లాడతారని ప్రమాణ స్వీకారం చేశారా? రాధా 550 స్టీల్ TMT. ఇష్టం వచ్చినట్టు అరే ఒరే అని మాట్లాడతారని ప్రమాణ స్వీకారం చేశారా? అసలు విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడే అనుకున్నారు ఇతనికేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడుగా చిత్రించడంలో విజయసాయి రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. చార్టెడ్ అకౌంటెంట్ అంటూ వారింట్లో చేరి చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పాలయ్యే విధంగా చేసింది విజయసాయి రెడ్డి గారు. దొంగ లెక్కలతో, తప్పుడు లెక్కలతో, పనికిరాని లెక్కలతో ఎందుకులేండి లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా? సూట్ కేసు కంపెనీలను సృష్టించి తాను 80% తిని 20-30% జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘనత విజయసాయి రెడ్డి గారిదే. ఇది అందరికీ తెలిసిన విషయమే. 16 నెలలు సిబిఐ ఈడీ కేసుల్లో విజయసాయి రెడ్డి గారు మీరు జైలుకి వెళ్ళారు. మీరు చెప్పిన ఛానల్స్ ఓనర్స్ కానీ మేం కానీ ఒక్క క్షణం కూడా వెళ్ళలేదు. ఇక మోకాలికి బోడిగుండికి మూడేసి పెట్టారు. ఇద్దరు కలిసి గత ప్రతిపక్షకి ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. మంచి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, మంచి ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి, మంచి ఉప ముఖ్యమంత్రి వచ్చారు.
ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఈ సంగతంతా తేలవడానికి అద్భుతమైన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వచ్చారు. ఇక మీ పప్పులు ఉడకవు. మీ ఆటలు సాగవు, మీ దొమ్మిలు సాగవు, మీ అవినీతి అరికట్టాల్సిందే. ఇందుకా మీకు అధికారం ఇచ్చింది, ఇందుకా మిమ్మల్ని ఎంపీ చేసింది, ఇందుకా విశాఖపట్నం ఇన్ఛార్జిగా చేసింది. మీరు అరే ఒరే అని మిమ్మల్ని అన్నారు కదా, అక్కడున్న జర్నలిస్టు సోదరులు ఒక్క క్షణం మీ పెద్దరికాన్ని ఆలోచించకుండా మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని కూడా అరే ఒరే అని పలకరిస్తే దీనికి మీరు ఏమంటారు సార్? మీ పొరుగు ఎలాగూ లేదు, ఏమయ్యేవాళ్ళు మీరు. ఆ మాత్రం అంటానికి ఏమంత కష్టం? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? అతనితో కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కని పెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా, చెప్పాలి కదా. అదంతా కూడా కమ్యూనికేషన్ మీకు చెప్తాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాడు. నీకు మళ్ళీ మూడింది. నేను చూసుకోకూడదా? 5 ఏళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చిన, అన్ని చేసిన. ఇక్కడ పతివ్రత మాటలు చెప్పొద్దు. అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్లో. అంత అంటే అతను ఎంత క్రూయల్ గా మాట్లాడతారు, ఆడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. ఇక్కడ ఎవరి చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకొని వినట్లేదు. నీవేమో సుభాష్ గాడే అంటున్నావు. అతను ఇప్పుడు సుభాష్ కాదు, విజయసాయి రెడ్డి సుభాష్ అని మీకు అనుమానం అంటున్నాడు కదా. ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ కి రమ్మను సార్ గాని విజయసాయి రెడ్డి గారు గాని. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్. How can you people decide that is అక్రమ సంతానం? సంబంధం ఏంటి? అక్రమ సంబంధం ఉంటే ఆ బేబీ లెజిటిమేట్ చైల్డ్ అవుతుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుంది. రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. చంటి బిడ్డ ఆ పిల్లోడు మదర్ వూమ్ లో ఉన్నప్పటి నుంచే, అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచే రైట్స్ వస్తాయి. విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. వచ్చిన 19th వచ్చాను. 19th 21 crore ప్యాకెట్ నేను ఇందాక మీడియాలో కూడా చూపించాను. 1 crore బ్యాగ్ ఒకసారి చూపిస్తారా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబాయ్. హోటల్ డాడీ నీతో ఉంటానండి, హోటల్ తీసుకొచ్చాను సార్. నేను లిటరల్గా చెప్తున్నాను, నేను ఆ పాపను వదలలేకపోయాను సార్. నేను తప్ప తల్లి నమ్మాను దాన్ని, ఇట్లా నా చేసేది. ఆ పాపకి నేను ఏం ఆన్సర్ చేయాలి ఫ్యూచర్లో? ఆ పాప తప్పు చేయలేదు కదా, చిన్న పాప, ఇద్దరు పాప నాకు. లిటరల్ గా వచ్చి చాలా ఏడ్చాను సార్, నేను చాలా ఏడ్చాను. పెద్ద పాప అది తెలియదు కదా సార్, కలుసుకుంటూ దూరం వెళ్తాను. నేను అత్తుకున్నాను, తల్లి నీకు ఏం ఆన్సర్ చేయాలి, నేను భవిష్యత్తులో నీకు ఏం చెప్పాలి, నేను రాబోయే కాలంలో చిన్నపిల్లవి 8 ఏళ్ళు, నేను ఏం ఆన్సర్ చేయాలి ఫ్యూచర్లో? తల్లిని ప్రేమించలేని పరిస్థితిలో చేసుకునే సిచ్యువేషన్. ఆడపిల్లడికి ఏం చెప్పాలి? పడరాని మచ్చబడింది సార్ అది. తల్లికి గుర్తురాలేదు ఇది. తల్లిని చంపలేను, నేను చచ్చిపోలేను.
పిల్లల్ని చంపుకోలేను. ఏ తండ్రికి రాకూడదు సార్ ఈ బాధ, నిజంగా చెప్తున్నాను. లిటరల్గా ఐ క్రైడ్. హార్ట్ఫుల్ ఆ రోజు చాలా ఏడ్చారు ఆ హోటల్లో. నా బాధ ఎవ్వరికి రాకూడదు సార్, నా బాధ ఎవ్వరికి రాకూడదు. సారీ అండి, మీ ఆవేదన అర్థమవుతుంది. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పద్ధతి కాదు సార్, ఒక స్త్రీ మూర్తులు ఇలా చేయాల్సిన పద్ధతి కాదు. ఇష్టం లేకుండా వదిలేసుకోవాలి. ఇష్టం లేకుండా వదిలేసుకోవాలి. ఇది కాదు కదా సార్ ఆన్సర్ చేయాల్సిన పద్ధతి. నేను 40 ఏళ్ళు కష్టపడి చదువుకున్నాను. నా లైఫ్ నాకు కావాలి ఇప్పుడు. లైఫ్ ఇప్పుడు నాకు కావాలి. నాకు అమ్మాయి, నాకు లైఫ్ ఎక్కడ ఉంది? నాకు లైఫ్ ఎక్కడ ఉంది? నాకు లైఫ్ కావాలి ఇప్పుడు. నాకు జీవితం కావాలి. నాకు ఎవరు ఇస్తారు? నా పిల్లలకి ఆన్సర్ చేయాలి. నా పిల్లలు ఏం తప్పు చేశారు? నాకు ఆన్సర్ కావాలి ఇప్పుడు. నా పిల్లలు ఎవరు? ఇది తండ్రి ఎవరు? వాడిని వదలను నేను. వాడిని నేను ఏం చెప్పాలి? రేపొద్దు నా పాపడి, రేపొద్దున చిన్న తప్పు చేసే భర్త ఏమంటాడు? భర్త అంతే కదండి. వాళ్ళ పిల్లలకి పెళ్ళి అయ్యే టైంకి వస్తే వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా చేసింది సరే అమ్మాయి? తిక్కపడి కాకపోతే డబ్బు తక్కువ, చదువు తక్కువ, జ్ఞానం తక్కువ. ఏంటి సార్ ఇది? ఆశకు ఒక అద్దు లేదా? సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాను. ఒక తండ్రి పడుతున్న ఆవేదన లేదు సార్. ఏ తండ్రికైనా ఆడుకోవాలంటే ప్రాణం ఉంటుంది. నేను అనాథగా పెరిగాను. నన్ను 2 years ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. నన్ను భారతదేశ ప్రభుత్వం నన్ను కాపాడుకుంది సార్. నన్ను భారతదేశ ప్రభుత్వం కాపాడుకుంది. నా అనువు, నా ఇల్లు, నా నవోదయ స్కూల్లో చదివించుకుంది. ప్రతి అనువు గవర్నమెంట్దే. ప్రతి అనువు గవర్నమెంట్దే. ఇంత పవిత్రమైన దేశంలో ఇటువంటివి జరిగేది. పొడి ఈమె వాళ్ళకేమైంది ఆ గదవలకు? వాడు ఎవడన్నా కానీ హూ ఇట్ మే బి.